అంటే డిప్యూటీ సీఎం గారి పరిపాలన అనేది ఎలా అనిపించింది? చూస్తున్నాం కదండి. గత ప్రభుత్వంలో పంచాయత్ రాజ్ మినిస్టర్ అనేవాడు ఎవరనేది దేశ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కానీ తెలియదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో 4 నెలల్లో పంచాయత్ రాజ్లో ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, ప్రతి గ్రౌండ్ లెవెల్లో కాలువలు పూడికలు తీయడం కానీ, ఇప్పుడు మామూలుగా కరువు పనులు పల్లెల్లో ఎప్పుడో ఎండాకాలంలో వాళ్ళ కూలికి ఎండకు పోలేక ఆ టైంలో చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఈ ఈ శీతాకాలంలో కూడా కరువు పనులు చేసుకుంటా ప్రజలు చాలా సంతోషంగా వాళ్ళ ఆదాయం వస్తూ పంచాయతీరాజ్ అనేది ఏం రా అనేది అంతెందుకండి, పవన్ కళ్యాణ్ గారు రాగానే దాదాపు 4,000 కోట్లు సెంట్రల్ నుంచి ఫండ్స్ తెప్పించారు. పంచాయతీరాజ్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి దాన్ని సంకూలంగా చర్చించి అన్ని ప్రతి ఒక్కటి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఏమేమి జరుగుతుందో ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రజలకు ప్రతి ఒక్కటి తెలియజేస్తున్నారు. అదే ముందు గత ప్రభుత్వంలో అయితే పంచాయతీరాజ్లో జరిగిన ఎన్నో అవకతవకలు వాళ్ళు మింగేశారు, అవన్నీ కూడా వెలికి తీస్తున్నారు. అంటే కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రజలకి అండగా ఉండి ప్రజలకి న్యాయం చేస్తున్నారా? 100కు 100% అండి. అది మీరు కూడా చూస్తుంటారు. ఎందుకు అంత గంటాపదంగా చెప్పగలుగుతున్నానంటే, మనం కళ్యాణ్ గారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సొంత నిధులు, సొంత డబ్బులు మొన్న చూశారు మీరు. కొన్ని ఇక్కడ విజయవాడలోని ఫ్లడ్స్ వస్తే ప్రతి పంచాయతీకి ₹1,00,000 చొప్పున సొంత నిధులు ఇవ్వడం జరిగింది. అంతకంటే నిదర్శనం ఏముందండి? ఏ నాయకుడు అండి సొంత డబ్బులు ఇచ్చి మీకు పరిపాలనలో ఉన్నప్పుడు కూడా సొంత డబ్బులు ఇచ్చే నాయకుడు ఎవరో ఒక్కరిని చూపించండి మీరు, చాలదా? అదే నిదర్శనం. అంటే జగన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు, ఆయన ఒక ప్యాకేజ్ స్టారు, డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు అని చెప్పేసి అన్నారు కదా. దానికే కదండి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఎవరెవరైతే దత్తపుత్రుడు అన్నారో వాళ్ళకి చెప్పుతో సమాధానం చేసి చూపించాడు కదా. ఆయన నిజాయితీకి చాలదా? ఒక గవర్నమెంట్ నడుస్తున్న ఒక ముఖ్యమంత్రికి చెప్పుతో సమాధానం చూపించాడు, దిష్టిలాగా చూపించాడు. ఇంక అంతకంటే ఆయన అవినీతి అనేది ఎలా కనిపిస్తుంది? అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వనని అన్నారు. రోజా అయితే ఎమ్మెల్యే కాదు కదా, కనీసం ఎంపీటీసీ కూడా కాలేకపోయాడు అని చెప్పి చాలా ఎగతాళి చేసి నవ్వింది కదా. అది మొన్న కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట అన్నారు, కర్మ పొలం, అది కర్మ ఎవరిని వదిలిపెట్టదని. ఎవరెవరైతే అన్నారో వాళ్ళందరూ ఈరోజు ఎలక్షన్లో ఓడిపోయి ఎవరెవరి ఇంట్లో వాళ్ళు కూర్చోన్నారు. నన్ను అడిగితే ఎక్కువగా ఆ ప్రస్తావన తెచ్చింది రోజా. ఆ రోజా గారు ఈరోజు కనీసం ఆమె చిన్న చిన్న షోలు చేసుకునే, జబర్దస్త్ షోలు చేసుకునేది, అలాంటి గేట్లు కూడా తాకలేని పరిస్థితి అక్కడ షోస్. అంటే కర్మ అనేది ఎవరిని వదలదు. చూపించారు కదా, గేట్ తన్నుకుంటూ పోయినాడు. ఇక్కడ మా పిఠాపురం వర్మ గారు చెప్పారు కదా, గేట్ తన్నుకుంటూ పోతాడు, అలాగే పోయాడు. ప్రజలకి ఈరోజు ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రజల్లో. ఇక్కడ ప్రతి చోట ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన పాలన కానీ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక మాటలో ఏం చెప్తారండి కళ్యాణ్ గారి గురించి? ట్రూ లీడర్.